శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని చూస్తున్నటువంటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా విన్నపము చేస్తూ ఉన్నాము. ఈవేళ మనం చెప్పుకోబోయే అంశం ఏమిటి అంటే, ఆడపిల్లలు, ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు, వారి యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంది, వివాహ విషయంలో వారు ఎటువంటి అభిప్రాయాలకి లోనవుతున్నారు, దానివల్ల వారి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారు అనేవి కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చి ఉన్నాయి. అందువల్ల ఈవేళ ఈ వీడియో చేస్తున్నాం. మనం ఇప్పుడున్న సమాజంలో చాలా ఫాస్ట్గా చేంజెస్ జరిగిపోతున్నాయి. నిజానికి ప్రతి 20 ఏళ్లకి ఒకసారి మార్పు వస్తూ ఉంటుంది. చాలా సహజం ఇది. ప్రపంచం ముందరికి వెళ్ళాలి, ఆలోచనల వేగం పెరగాలి, అభివృద్ధి జరగాలి, ఆర్థిక రంగం చక్కటి అభివృద్ధిలో ఉండాలి. ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే ఉద్యోగాలలోనూ అభివృద్ధి కావాలి, అలాగే సాంకేతిక పరంగా అభివృద్ధి కావాలి, ఇరుగు పొరుగు స్నేహాలు, అది ఒక ఇంటి వాతావరణానికి సంబంధించి చెప్పుకున్నా, ఒక రాష్ట్ర వాతావరణానికి సంబంధించి చెప్పుకున్నా, ఒక దేశానికి సంబంధించి చెప్పుకున్నా, ఇరుగు పొరుగు దేశాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, ఇరుగు పొరుగు కుటుంబాలు, ఇలాగా మంచి ఐకమత్యంతో ఉండాలి, కుటుంబ సభ్యులు బాగుండాలి, అలాగే దేశంలో ఉన్న పౌరులందరూ బాగుండాలి. ఇలాగా ఎన్నో అనుకుంటూ ఉంటాం మనం. ఇవి బాగుండాలి, ఇవి బాగుండాలి, ఇది బాగుండకూడదు అని ఎవరు ఏది కోరుకోరు. అందరూ అన్నీ బాగుండాలనే కోరుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మన అంశం ఏమిటి, చెప్పుకునే అంశం ఏమిటి అంటే, ముఖ్యంగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సంఘటనలు చాలా కలచివేశాయి నన్ను. అందువల్లనే నేను ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడున్నటువంటి యువతలో చాలామందికి విదేశీ అలవాట్ల మీద, విదేశీయుల యొక్క ప్రవర్తన తీరుల మీద చాలా అట్రాక్షన్ పెరిగిపోతుంది. తప్పులేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా మన దేశ ఆచారాలు మనకి అలవాటైపోతాయి. కాబట్టి విదేశీ ఆచారాలు కానీ, విదేశీ అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క ఆలోచన తీరు కానీ మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం వాటి వైపు అట్రాక్ట్ అవ్వడం చాలా సహజమే. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ పేరుతో, ఆ విదేశాల పేరుతో వీళ్ళు కొన్ని విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవి ఎలాంటివి అంటే, విదేశాలలో సహజీవనం ఉండడం అనేది చాలా కామన్ గా ఉంటుంది. అక్కడ వాళ్ళకి అది తప్పు కాదు. లివింగ్ రిలేషన్లో ఉన్నామండి అని చెప్తారు వాళ్ళు. అది వాళ్ళకి తప్పు కాదు. వాళ్ళ దేశానికి ఆ కల్చర్ ఉంది కాబట్టి అది సరే అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మన భారతదేశ సంప్రదాయంలో ఇటువంటి కల్చర్ లేదు. లివింగ్ రిలేషన్ అనేది లేదు. అయితే ఇప్పుడు ఉన్న యువత వెర్రిపోకడలు పోతూ, మేము రిలేషన్లో ఉన్నాము అని చెప్పుకుంటూ, ఒకళ్ళో ఇద్దరినో పిల్లల్ని కనేసి, ఇక మాకు భర్తలు అవసరం లేదు, మా ఉద్యోగాలు మాకున్నాయి, మా ధనం మాకుంది, మాకొక మాతృత్వం కలిగి ఉన్నాం మేము, నాకు బిడ్డలున్నారు కాబట్టి నేను బిడ్డల్ని చూసుకుంటా, ఉద్యోగాన్ని చూసుకుంటాను, ఇంకా నాకు భర్తతో పనేమిటి, మగవాడి అవసరం నాకు లేదు, కాబట్టి జాన్దేవ్ రిలేషన్షిప్ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి ఆ మగవారితో తెగతెంపులు చేసుకొని వీళ్ళు ఇండివిజువల్గా బ్రతుకుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ తల్లులు, తండ్రులు చాలా బాధపడిపోతున్నారు. ఏమండి, విదేశీ కల్చర్ కూడా మంచిదేనండి. అక్కడ ఉన్నట్టుగా మోడర్న్గా ఉండడం కానీ, అక్కడ వాళ్ళ ఆచార సంప్రదాయాలు కానీ అవన్నీ మంచివేను. కానీ ఆ పేరుతో విదేశాల్లో ఇలాగే ఉంటారు అనేటటువంటి పేరుతో వీళ్ళు విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా అయితే ఎలాగా? పిల్లలకి, ఆ పుట్టినటువంటి సంతానానికి తండ్రి ఉండాలి. కుటుంబానికి ఒక మగవాడి యొక్క అజమాయిషీ కానీ లేదా సహకారం కానీ ఉండాలి. ఈ రెండూ లేకపోయినట్టయితే ఈ ఆడపిల్లల జీవితాలు ఏమైపోతాయి? మా పిల్లల జీవితాలు ఏమైపోతాయి? మా ముందరే మా పిల్లలు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే మేము ఏ విధంగా వాళ్ళకి చెప్పుకోవాలి అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఒక్కసారి ఆడపిల్లలు ఆలోచించండి. అందరినీ నేను అనట్లేదు. ఎందుకంటే చాలామంది, ఒక 90% చాలా బాగున్నారు. ఒక 10% ఆడపిల్లల విషయంలో ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే విపరీత పోకళ్ళు అన్నమాట. అక్కడ జరుగుతున్నటువంటి కల్చర్ వేరు, ఆ పేరుతో వీరు తీసుకునే నిర్ణయాలు వేరు.
ఇది ఏ ప్రభావానికి దారితీస్తుంది? ఇటు తల్లిదండ్రుల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, అటు బిడ్డల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు తండ్రి లేకపోతే ఎలా. ఏ కాలమో కర్మమో సరిపోక, అనుకూలత లేక, పసిపిల్లలుగా ఉన్నప్పుడే, పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయినా, లేదా ఏ కారణం వల్లన్నా భార్యాభర్తలు విడిపోయినా, ఆ పిల్లలకి తండ్రి ప్రేమ అనేది కొరవడిపోతుంది కదా, అది ఉండట్లేదు కదా. ఇంకో వివాహం అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది అక్కడ. ఇంకో వివాహం జరిగితే అనే దాని గురించి నేను చెప్పట్లేదు. వివాహము చేసుకోకుండా సహజీవనం పేరుతో కొంతమంది ఆడపిల్లలు ఇలా లివింగ్ రిలేషన్లో ఉంటూ పిల్లల్ని కన్న తరువాత ఇక ఆ భర్త ఉన్నా వెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు అనే తీరుగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ తల్లి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదనకి సంబంధించి నేను మాట్లాడుతున్నా. ఎలా? ఒక్కసారి ఆలోచించండి, యువత ఆలోచించండి. మనం ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఉమ్మడి కుటుంబంలో ఉంటే పిల్లలకి అన్ని రకాల అనుబంధాలు తెలుస్తాయి, అన్ని రకాల ఆత్మీయతలు తెలుస్తాయి. ఒక అమ్మ ఒక నాన్నే కాకుండా ఒక నానమ్మ ఉంటారు, ఒక అమ్మమ్మ ఉంటారు, ఒక తాతయ్య ఉంటారు, అలాగే మేనమామ ఉంటారు, మేనత్త ఉంటారు, మేనమామ భార్య అత్త ఉంటారు, అలాగే మేనత్త భర్త మామ ఉంటారు, మేనత్త పిల్లలు ఉంటారు, మేనమామ పిల్లలు ఉంటారు. ఎవరి బంధుత్వం వాళ్ళదే, ఎవరి రిలేషన్ వాళ్ళదే. అలాగే అన్న తమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇలా ఒక హిందూ కుటుంబంలో ఆప్యాయతలకి అనుబంధాలకి లోటు లేకుండా అనేక రకాలుగా అనుబంధాలు ఉన్నాయి, ఆత్మీయతలు ఉన్నాయి, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ కాదనుకుని వివాహం చేసుకోకుండా, అంటే సంప్రదాయబద్ధత లేకుండా ఒక నాగరిక సమాజాన్ని మేము కోరుకుంటున్నాము, దానిలోనే బ్రతుకుతున్నాం మేము అని ఆలోచిస్తూ వారు ఇక్కడ ఉండనివ్వండి, లేదా విదేశాల్లో ఉండనివ్వండి, లేకపోతే ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఉండనివ్వండి, ఎక్కడైనా జీవనం చేయనివ్వండి, ఆ ప్రదేశంలో ఒక లివింగ్ రిలేషన్ అనేటటువంటి పేరుతో సంప్రదాయమైనటువంటి వివాహం లేకుండా, అది రిజిస్టర్ మ్యారేజ్ లేదు, అటు ఇటు సంప్రదాయబద్ధం పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకునేది లేదు అగ్నిసాక్షిగా, లేదా ఒక ఆలయంలో భగవంతుని యొక్క సమక్షంలో దండలు మార్చుకునేది లేదు, కొంతమంది పెద్ద మనుషుల సాక్ష్యంతో అది లేదు. ఇలా ఏ రూపకంగా అయినా వివాహం అనేది లేకపోతే ఆ పిల్లల పుట్టిన పసిపిల్లల భవిష్యత్ ఏంటి? వాళ్ళు సమాజంలో ఒక చిన్న చూపు చూడబడుతున్నారు కదా. తర్వాత ఉన్నది లివింగ్ రిలేషన్. మగవాళ్ళ అండదండ లేకుండా బిడ్డల్ని పెంచడానికి వీళ్ళు నిర్ణయం చేసుకోవడం, తద్వారా సమాజంలో ఇతర వ్యక్తుల వల్ల ఈ స్త్రీ చిన్నతనంగా చూడబడడం కానీ, లేదా లైంగికమైనటువంటి వేధింపులు ఉండడం కానీ, అలాగే ఆ పిల్లలు కూడా పెరిగి పెద్దయ్యే పరిణామ క్రమంలో కొంత సమాజం నుంచి వ్యతిరేకమైనటువంటి చూపులు, వ్యతిరేకమైనటువంటి మాటలకి లోబడడం కానీ, దానివల్ల ఆత్మన్యూనతాభావం పెరగడం కానీ, ఇలాంటివన్నీ జరగట్లేదా? జరుగుతాయి. మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఇలాంటివి ఫేస్ చేయక తప్పదు. సమాజం ఎలా ఉంది? అన్ని రకాలు ఉంటాయి సమాజంలో. అన్నీ బాగుండి కూడా మనము నమ్రతగా ఉన్నట్టయితే వీళ్ళు ఎందుకు నమ్రతగా ఉన్నారు, ఇలాగా వీళ్ళెందుకు తల వంచుకొని వెళ్ళిపోతున్నారు అని ఒక రాయి వేసేటటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఎందుకు అలా ఉంటారు అంటే ఉంటారు అంతే. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం ఏమన్నా ప్రతి మనిషిని వెళ్ళి కరెక్ట్ చేయగలమా? మనం ఎక్కడ ఏ సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయినా కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉంటుంది. అవకాశాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా బురద జల్లే వాళ్ళు ఉంటారు. వీళ్ళు మన్ని కాదా ఆశ్రయించారని ఏదైనా ప్రలోభ పెట్టి జీవితాలు నాశనం చేసేవాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో అనేక రకాల వాళ్ళు ఉంటారు అంతే. అది ప్రకృతి తత్వం. అన్ని రకాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ పిల్లల్ని ఎలా పెంచుతోంది? వాళ్ళ మీద ఈ సమాజం యొక్క ప్రభావం ఏ విధంగా పడుతోంది? మరి ఈ స్త్రీ యొక్క తల్లిదండ్రులు ఎలా బాధపడిపోతున్నారు? అరే, మా అమ్మాయి చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తోంది, మా అమ్మాయి మా మాట వింటుంది ధైర్యంగా అని చెప్పి కొంచెం దూర ప్రాంతానికి ఉద్యోగానికి పంపించామండి. అది విపరీత భావాలకి లోనయ్యి ఈ విధంగా లివింగ్ రిలేషన్ అని చెప్పి ఎవరితోనో ఉంటూ మాకు తెలియకుండా బిడ్డల్ని కనేసి ఇప్పుడు నాకు పెళ్ళొద్దు వద్దొద్దు అంటోంది. ఆ పుట్టిన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలండి? కుటుంబం యొక్క అపురూపమైనటువంటి ఆ ఆనందాలు ఆ బిడ్డలకు ఎలా తగ్గాలి, మా పిల్లకి ఎలా కలగాలి అని చెప్పి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు నాకు తెలుసు. ఏం చెయ్యాలి ఇలాంటి సమాజాన్ని?
ఒక్కసారి ఆలోచించండి. ఇది మగపిల్లల తప్ప ఆడపిల్లల తప్ప అనేది తర్వాత సంగతి. వాళ్ళకి ఎదురైన పరిస్థితుల్ని బట్టి ఆడపిల్లలు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ సమాజంలో మనము బాధపడకూడదు, మనము బాధపడకుండా ఉండడానికి మనము ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నాము అనేది ఆలోచించడం కాదు. మన బిడ్డలు బాధపడకుండా ఉండాలి అంటే రేపొద్దున వాళ్ళు తలెత్తుకొని గర్వంగా తిరగాలి నలుగురిలో అనే ఆలోచన గనక మనకు ఉన్నట్లయితే మనం ఏ కష్టానికైనా తల వంచుతాము, ఏ సుఖానికైనా తల వంచుతాము. కాబట్టి ఆడపిల్లలు ఆలోచించండి. ఇందులో ఆడపిల్లలనే మీరు చెప్తున్నారేంటి అని ఆలోచించద్దు. అది కాదు నా ఉద్దేశం. కొంతమంది ఆడపిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడండి. ఒక కుటుంబం కావాలి మనకి, అన్ని రకాల ఆత్మీయతలు అనుబంధాలు కావాలి. ఆర్థికంగా మీరు ఒక గుప్పెడు తక్కువ సంపాదించినా కూడా మీకు తృప్తి కలిగించేటటువంటి వ్యక్తులు ఇంట్లో ఉన్నారు అంటే మీరు పచ్చడేసుకుని అన్నం తిన్నా కూడా చాలా సలక్షణంగా ఉండగలుగుతారు. లేదు మాకు అన్ని హోదాలే కావాలి, అంత ఆడంబరాలే కావాలి అనుకున్నట్టయితే మీరు ఇంకొకలాగా ఆలోచిస్తారు. మీరు ఆత్మీయత అనుబంధాల్లో ఉండి కూడా చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళవచ్చు. అదేమి తప్పు కాదు. మన లోపల ఎదుగుదల కోసము, మనము ఏదో నాగరికంగా ఉన్నాము అనుకోవడం కోసము ఆ పసిపిల్లల్ని బాధ పెట్టకండి. సమాజంలో రేపు వాళ్ళు ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే మీ సంరక్షణ చాలా అవసరం. మీకే ఇలాంటి ఆలోచనలు ఉంటే, నేను లివింగ్ రిలేషన్లో ఉన్నాను, నాకు బిడ్డలు పుట్టేశారు, ఇంకా నాకు భర్త అవసరం లేదు, నాకు ఇంకా మగతోడు అవసరం లేదు అని మీరు అనుకున్నట్టయితే ఆ పుట్టిన బిడ్డలకి తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? మీరు ఒకవేళ ఇంకొక వివాహం చేసుకుంటే ఆ తండ్రి సొంత తండ్రి ఎవడు కదా? బిడ్డల్ని అనుకున్నంత ప్రేమగా చూడగలుగుతారా? ఇవన్నీ ఆలోచించండి. బిడ్డల పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆవేదనని తీసేసే విధంగా మీరు ఆ నిర్ణయాలు తీసుకోండి, ప్రవర్తించండి. మీకు పుట్టిన బిడ్డలకి సమాజంలో ఒక మంచి స్థానం ఉండేటట్టుగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ శుభం.